మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. చదివినటువంటి వాక్య భాగంలో మనం ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని గమనిస్తాం. నమ్ముట నీ వలనైతే నమ్మే ప్రతి వానికి సమస్తమును సాధ్యమే అని ప్రభువు సెలవిస్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఒక తండ్రి తన కుమారుణ్ణి తీసుకుని ప్రభు యొద్దకు వచ్చారు. ఆ వ్యక్తికి కలిగినటువంటి బలహీనత ఏదనగా మూర్ఛ రోగం. అయితే అది అతని శరీర బలహీనత కాదు, కానీ అతనిలో ఉన్నటువంటి దురాత్మ అతన్ని బలహీనపరుస్తూ తరచూ నురుగు కక్కుకుంటూ అగ్నిలోనూ నీళ్ళలోనూ పడవేసి తన జీవితాన్ని చాలించాలని ఆ వ్యక్తి ఆత్మను పట్టుకుని నరకానికి తీసుకుని పోవాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ సందర్భంలో ఆ తండ్రి అతని కుమారుణ్ణి తీసుకుని ప్రభువు యొద్దకు వెతుక్కుంటూ వచ్చాడు. అయితే అక్కడ ప్రభువు లేరు, శిష్యులు మాత్రమే ఉన్నారు. అప్పుడు శిష్యులతో అతను గోడు విన్నవించుకున్నాడు. శిష్యులు అతని కొరకు ప్రార్థించగా అతనికి ఏమాత్రం కూడా స్వస్థత లభించలేదు. ఒక శిష్యుని తర్వాత మరొక శిష్యులు అందరూ కలిసి ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసినా ఆ బలహీనతతో ఉన్నటువంటి ఆ వ్యక్తి బాగుపడలేదు. అతనిలో ఉన్నటువంటి దయ్యము అతనిని విడిచిపోలేదు. ఇలా జరుగుతూ ఉండగా అతని తండ్రి ఆ కుమారుని చూచి, ఇక మీరు నా కుమారుని ఇబ్బంది పెట్టింది చాలు, నేను తిరిగి మా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను. నా కుమారుడు ఇలా ఉన్నా నాకు పర్వాలేదు, మీరు బహుగా నా కుమారుని ఇబ్బంది పరుస్తున్నారని నిరాశతో ఆ వ్యక్తిని తీసుకొని వెనుకకు అడుగు వేశాడు. ఈలోపు అతని యొక్క ఆశలు చిగురింపజేయబడే విధంగా అతని యొక్క ఉద్దేశం సఫలపరిచేటువంటి ప్రభువు అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ప్రభువు అతని ఎదుట నిలబడ్డాడు. అప్పుడు అతని తండ్రి అన్నాడు, బోధకుడా, ఇదిగో నా కుమారుడికి ఉన్నటువంటి బలహీనత ఇది. తరచూ నీళ్ళలోనూ అగ్నిలోనూ పడిపోతూ ఉన్నాడు. అతడు ఎప్పుడు మరణమైపోతాడని ఎంతో భయముతో బాధతో జాగరూకత కలిగి మేము ఉంటూ ఉన్నాం. ఇదిగో నీ శిష్యుల యొద్దకు నా కుమారుని తీసుకుని వచ్చాము, మీ ద్వారానే స్వస్థత కలుగుతుందని నేను విశ్వసించి వచ్చాను. అయితే మీ శిష్యులు ప్రార్థించగా నా కుమారుడికి ఎటువంటి స్వస్థత కలగలేదు అని ప్రభుతో తెలియచేసి నీ వలనైతే సహాయం చేయని కోరుకున్నాడు. ఈ విషయాన్ని మనం చూస్తాం 22వ వచనం. అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రోయిను. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నీ వలనైతే నమ్మువానికి సాధ్యమే అని అన్నాడు. ఆ తండ్రి అంటాడు ప్రభుతో, నీ వలనైతే సహాయము చేయి ప్రభువా, బోధకుడా అని అడిగాడు. కానీ ప్రభు అంటున్నారు, నా వలన సమస్తమును సాధ్యమే, అయితే నీవు చేయవలసినది ఒకటి ఉన్నది, అదే నమ్మిక. నమ్మటం అనేది నీకు చేతనైతే, నమ్మటం అనేది నీ వలనైతే, నమ్మిక అనేది నీలో ఉంటే సమస్తమును సాధ్యమే. నీలో అపనమ్మిక ఉన్నది, నీలో అవిశ్వాసం ఉన్నది, నీలో అనాలోచనలు ఉన్నవి అని అతనికి చెప్పకనే ప్రభు తెలియజేశారు. కొన్ని సందర్భాల్లో మనం కూడా, ప్రభువా ఇది నువ్వు ఎందుకు చేయట్లేదు, ప్రభువా ఈ కార్యం నువ్వు ఎందుకు ఆలస్యము చేస్తున్నావు అని అనేదానికంటే మనం ఏ విషయంలో నమ్మికను కోల్పోతున్నాం, ఏ సందర్భాలలో విశ్వాసము సరిలిపోతున్నాం అన్నటువంటి విషయాన్ని స్వీయ పరీక్ష చేసుకున్నట ఎంతో ఆత్మీయ లక్షణం. ఇక్కడ ఆ వ్యక్తి యొక్క తండ్రికి ప్రభు అదే చెప్పారు, నా వలనైతే చేయుట కాదు కానీ నీవు చేయవలసినది ఒకటి ఉన్నది, అది నీ వలన కావాలి, అది నీ చేతనైనటువంటి పని, అది నిశ్చయంగా నీవు చేయవలను అని అతనికి విశ్వాసమును గురించి నమ్మకమును గురించి తెలియజేశాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఉన్నటువంటి బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లో కాసేపట్లో మరణించిపోతాం, కాసేపట్లో ఈ జీవితం ఇక్కడితో ముగించబడుతుంది, కాసేపట్లో ఇక మేము అంతరించిపోతున్నాం, కాసేపట్లో ఇక మేము దిగజారిపోతున్నాం, కాసేపట్లో మాకు అవమానం వస్తుంది, కాసేపట్లో మేము పడిపోబోతున్నాం అని భయానికి గురి చేస్తున్న, దుఃఖానికి గురి చేస్తున్న అపవాది తంత్రాలను బట్టి మనం నిలిచిపోక ప్రభు యొద్దకు చేరినట్లయితే విశ్వాసముతో ఆయన ద్వారా మనం కార్యాన్ని పొందుకొనగలుగుతాం. ఆయన సమస్తమును చే శక్తిమంతుడు. ఆయన బలము చేత భూమికి పునాది వేశాడు. ఆయన జ్ఞానము చేత ఆకాశమును విశాలపరిచాడు. ఆయన ప్రజ్ఞ చేత ఈ సృష్టిని శూన్యములో వేలాడతీశాడు. ఆయన యొక్క శక్తి సంపన్నతలు, పరాక్రమము ఏది కూడా తక్కువ కాలేదు. ఆయన మట్టితో నరుని రూపించి తన జీవాత్మతో నరునికి జీవమును కలుగు చేశాడు. అంతటి గొప్ప
సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు మన జీవితంలో చిన్న చిన్న అల్పమైనటువంటి కార్యములు చేయుటకు ఆయన యొక్క బలం ఏమాత్రము తగ్గిపోలేదు. సంతానమును ఇచ్చుటకు కానీ, ఆర్థికంగా దీవించడానికి కానీ, అప్పుల సమస్యల నుండి విడిపించడానికి కానీ, చక్కటి ఉద్యోగం ఇవ్వడానికి కానీ, వ్యాపారంలో ఆశీర్వాదకరంగా ఉండడానికి కానీ, కుటుంబం సమాధానంగా సవ్యంగా ఆత్మీయతలో ఎదగడానికి కానీ ఆయన సమస్త కార్యములను చేయగలవాడు. అనారోగ్య స్థితిలో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇచ్చుటకు కానీ ఆయన ఎప్పుడు కూడా శక్తిమంతుడే. అయితే ఒకటి మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము, నమ్మిక మనలో ఉండవలసినదే ఉన్నది. విశ్వాసము మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. అప్పుడు మాత్రమే సమస్తమును సాధ్యమే అని ప్రభు సెలవిస్తున్నారు. మనలో అవిశ్వాసముతోనూ అపనమ్మికతోనూ ప్రభు ఉన్నాడా, చేస్తాడా అనేటువంటి అనాలోచనతోనూ, అజ్ఞానముతోనూ, బుద్ధిహీనతతోనూ, ఇంకా ఆయనను ఎరిగి ఉన్నాము, ఆయనను నమ్ముకొని ఉన్నాము, ఆయన సన్నిధికి మేము చేరి ఉన్నాం, ఆయన సేవకునితో ప్రార్థించుకొని ఉన్నాం, ఆయన మీద ఆశ పెట్టుకుని ఉన్నాం, వాక్యాన్ని వింటూ ఉన్నామని అనాలోచనగా ఉండక విశ్వాసమును, నమ్మికను మనము అంతరంగమున కలిగి ఉన్నట్లయితే మనలను భయపడుతున్న, కృంగదీస్తున్న, అణిచివేస్తున్న ప్రతి ప్రతికూల పరిస్థితిని మనం వడించగలుగుతాం. దేవుని ద్వారా విజయమును పొందుకొనగలుగుతాం. ఇక్కడ చూస్తాం, నమ్ముట నీ వలనైతే నీకు ఈ కార్యం ఇప్పుడే జరుగుద్ది అన్నట్లుగా ప్రభు అతనికి తెలియజేసినప్పుడు అతడు అంటాడు కదా, 24వ వచనం, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. చూసారా ఎంత విధేయత, ఎంత ఆత్మీయ లోతులోనికి వచ్చాడో. ప్రభు అన్నారు, నమ్మడం నీ వలన కావాలి, అది నీ చేతనవ్వాలి అన్నప్పుడు అతడు అంటాడు, అతనిలో ఉన్నటువంటి అపనమ్మకను, అతనిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని ఒప్పుకుంటూ, ప్రభువా నేను నమ్ముతున్నాను, కానీ నాలో ఇంకే ఏదైనా అపనమ్మకం ఉంటే, అవిశ్వాసం ఉంటే దయచేసి క్షమించి ఆ గుంటలో పడిపోకుండా, ఆ అవిశ్వాసపు గుంటలో పడిపోకుండా నన్ను నిలబెట్టవా, సహాయం చేయవా అని బిగ్గరగా ప్రభువుతో చెప్తున్నారు. నేడు మనము సైతం మనలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి, మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి ప్రభువును వేడుకోవలసిన వారమై ఉన్నాము. మనకు కలిగినటువంటి విశ్వాసము చేత, మనకు కలిగినటువంటి భక్తి చేత మనం ఏదియో సాధింపలేము. వాక్యం సెలవిస్తుంది, నరుని యొక్క నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డ వంటిది. మనం కలిగినటువంటి విశ్వాసం, నమ్మిక, భక్తి ఇవన్నీ కూడా అల్పమైనవే. అయితే ఆయన ద్వారా మనం సహాయాన్ని పొందుకున్నట్లయితే భీకరమైన కార్యాన్ని వెంటనే చూడగలుగుతాం. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గమనిస్తాం, అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని అన్న దగ్గర 1 అని నంబర్ వేసి కింద దానికి ఫుట్ నోట్లో దాని వివరణను రాశారు. అదేదనగా కొన్ని ప్రాచీన ప్రతులలో కన్నీళ్లు విడిచి అని కూర్చబడినది. దాని అర్థం అతని కలిగినటువంటి ఆ అవిశ్వాసాన్ని బట్టి, అపనమ్మకాన్ని బట్టి, అతనిలో ఉన్నటువంటి లోటుపాట్లను బట్టి కన్నీటితో ప్రభువును బిగ్గరగా వేడుకుంటున్నాడు, ఆక్రందనను చేస్తున్నాడు, ఆర్తనాదాన్ని ప్రభువుకు వినిపింప చేస్తున్నాడు. నేడు మనము సైతం మనకు కలిగినటువంటి అపనమ్మకను, అవిశ్వాసాన్ని, అవిధేయతను, ఆయనకు ఆయాసకరమైనటువంటి క్రియలను బట్టి మనం కన్నీటితో ఆయనను వేడుకొనవలసిన వారమై ఉన్నాము. డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, వ్యభిచారము, దొంగతనము, అబద్ధములు, బూతులు, సరస్వతులు, మోసము, ధనాపేక్ష, గర్వము, అహంకారము, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, సమయాన్ని దొంగిలించేటువంటి క్రియలు, ముసలమ ముచ్చట్లు, దేవదూషణ, సమర్పణ లేని భక్తి, శక్తి లేని భక్తి, వీటన్నిటిని బట్టి మనం ప్రభువును వేడుకోవలసిన వారమై ఉన్నాము. కన్నీటితో, ప్రభువా నాకు సహాయము చేయవా అని కన్నీటితో ఆయనను మనం వేడుకున్నట్లయితే ఆయన నిశ్చయంగా మనకు సహాయము చేసి మన నమ్మికను, విశ్వాసమును వృద్ధిపరిచి, బలపరిచి, దృఢపరిచి, కార్యాన్ని సఫలపరిచి మనలను సంతోషముతో ఈ లోకములు సాక్షులుగా నిలబెడతాడు. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యన ప్రతి వారిని మీరు నిండారుగా దీవించండి. నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యమే అని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైన వాక్కును బట్టి నీకు స్తోత్రం. నమ్మిక లేక అవిశ్వాసంతో, అపనమ్మికతో ఉన్నట్లయితే దయచేసి క్షమించి నీ సహాయమును అనుగ్రహించి ప్రతి వానికి మీరు కార్యాన్ని రుచి చూపించి సన్నిధిలో సాక్షి నిలబెట్టండి. ఇక వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమలో తీర్చి ఈ వాక్యం చేత ప్రతి వారు బలపరచబడినట్లుగా, విశ్వాసంలో వృద్ధిపరచబడినట్లుగా కృప దయచేసి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.